హైదరాబాద్ నానక్రామ్ కూడా రోడ్డుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బషీర్బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండి వైపు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటుగా పలువురు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా విధానాలను విమర్శిస్తూ యుద్ధాలను ప్రోత్సహించే వ్యక్తిగా ట్రంప్ను అభివర్ణించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు ట్రంప్ కారణమంటూ ఆరోపించిన జాన్ వెస్లీ హైదరాబాద్లోని రోడ్డుకు ఆయన పేరు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమెరికా కాన్సులేట్ను దాని ముందు ఉన్నటువంటి రోడ్డును ట్రంప్ పేరు పెట్టడాన్ని వామపక్ష పార్టీలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బాబు జగ్జీవన్ విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే ఒక నియంతగా, సామ్రాజ్యవాద అధిపతిగా, ప్రపంచ దేశాల మీద దాడులు, యుద్ధాలు ఎంతో ఉమ్మోదిగా గౌరవిస్తున్నటువంటి వ్యక్తి భారతదేశం మీద అనేక ఆంక్షలు పెట్టాడు. మన మీద పన్నులు విధిస్తున్నాడు. మనలో ఒక ఏజెంట్గా వాడుకునేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నటువంటి ట్రంప్ పేరును మన దేశంలో రోడ్డుకు పెట్టుకోవడం అనేటటువంటి దేశానికి అవమానకరమైన విషయం. అందుకే వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అమెరికా కాన్సులేట్